భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం. కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడు వద్దనున్న డైట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకళ అనే విద్యార్థిని ఆత్మహత్య. ఓమ్ని హాస్పిటల్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడిన రామగుండం పోలీస్ కమిషనర్. పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా మామునూరి స్రవంతి సుమన్ మాట్లాడుతూ లక్ష్మీపురం గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే అభివృద్ధి జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. గ్రామ ప్రజలకు నమస్కారం. నా పేరు మామునూరి స్రవంతి. నా భర్త పేరు మామునూరి సుమన్. నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అది పార్టీ అభ్యర్థి పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ ఆడబిడ్డగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అన్ని విషయాల్లో నేను చదువుకున్నాను కాబట్టి అన్ని విషయాలలో నేను ముందుండి మీరు నన్ను సహకరించి సర్పంచ్గా గెలిపించగలరని కోరుచున్నాను. నా గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుచున్నాను. మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించి అన్ని విషయాలలో గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. మీ ఆశీర్వాదాలతో నన్ను గెలిపించగలరని ప్రార్థన కోరుకుంటున్నాను. నా పేరు సుమన్, ఎక్స్ ఎంపీటీసీ లక్ష్మీపురం గ్రామం, దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామం మాది. ఇంతకుముందు ఎక్స్ ఎంపీటీసీ చేశాను. లక్ష్మీపురం గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా మామునూరి స్రవంతి నా భార్య అయిన స్రవంతి గారికి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం రావడం పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు లక్ష్మీపురం గ్రామానికి చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పెద్ద సుదర్శన్ రెడ్డి అండతోని లక్ష్మీపురం గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, శ్మశాన వాటికలు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. బోర్లు కానీ వేపించడం జరిగినది. హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ నిర్మించడం జరిగినది. లక్ష్మీపురం గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ, పంట నష్టం చెక్కులు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీ అనేది లేకుండా అన్ని విధాల పేదవారికి అందరికీ కూడా పార్టీ అన్నతోని ప్రతి ఒక్కరు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పించిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి మామునూరి స్రవంతి గారు కూడా డిగ్రీ చదువుకున్నది. అదేవిధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఎంపీటీసీగా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. మన గ్రామానికి ఏం కావాలో ప్రతి ఒక్క అవసరం కూడా నాకు తెలుసు. ఇక ముందు డ్రైనేజీలు కానీ, మిగిలినటువంటి డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ పూర్తి చేయాలి అన్నటువంటి ప్రతి ఒక్కటి అంబిషన్తో మేము ఉన్నాం. అవన్నీ కూడా గ్రామ పంచాయతీ నిధులతో తప్పకుండా ఏ వార్డులో ఏం లేవు అవన్నీ కూడా తెలుసు. నాకు ప్రతి ఒక్క వర్క్ కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్క వార్డుకు అన్ని విధాలుగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లక్ష్మీపురం గ్రామంలో ఇంకా శివాలయం పూర్తి చేయాల్సింది, అది కూడా కంపల్సరీ చేస్తానని, హనుమాన్ టెంపుల్కి ఒకటి కాంపౌండ్ కూడా, అదేవిధంగా రైతులు వెళ్ళడానికి శ్మశాన వాటికి ఇంకొక మట్టి రోడ్డు ఉంది, అది కూడా తప్పకుండా సర్పంచ్ ఎలక్షన్లో గెలవగానే తప్పకుండా మట్టి రోడ్డు రైతులందరికీ వెళ్ళే విధంగా శ్మశాన వాటికి వెళ్ళే రోడ్డు ఒకటి రైతులకు చాలా ఇబ్బంది ఉంది, అది తప్పకుండా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాము. తప్పకుండా ప్రజల లక్ష్మీపురం గ్రామంలో ఎట్లాంటి అవసరాలు ఉన్నాయో నాకు ఎక్స్పీరియన్స్ ఎంపీటీఎస్ చేసిన ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి లక్ష్మీపురం గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు నడిపించి తప్పకుండా ప్రజలకు సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాము.
అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి డిగ్రీ చేసిన అభ్యర్థి కాబట్టి చదువుకొని మన గ్రామానికి సేవలు అందించడానికి మహిళలకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు కానీ అందరికీ ఏవి కావాలన్నవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి మీకు ఏం అవసరాలైనా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు తెలిసి వాళ్ళు తీరుస్తానని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినందుకు మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చిన అండతో మేము పార్టీ నుంచి తెచ్చిన నిధులతో చాలా వరకు వర్కులు చేశాము. ఇంకేమైనా మిగిలి ఉన్న వర్కులు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్ కాగానే తప్పకుండా అవి పూర్తి చేస్తామని గ్రామస్తులందరికీ మాట ఇస్తున్నాం. ఈ విధంగా మేము ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కత్తెర గుర్తు కూడేసి మా వార్డు నెంబర్లు 10 వార్డు నెంబర్లను కూడా మీ అమూల్యమైన ఓటు వేసి తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించవలసిన కూర్చున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి ఆ బీఆర్ఎస్ పార్టీకి అభినందనలు తెలుపుకుంటున్నాము. గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరు కూడా చెప్పేదంటే చదువుకున్న వాళ్ళు ఉంటే మన గ్రామానికి ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఏ అధికారి దగ్గరికైనా పోయి సార్ మాకు ఇది కావాలి మాకు ఇది చేయాలని విధంగా ఉంటుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళని చూడండి, ఎవరైతే పని చేస్తారు, ఏ అధికారి దగ్గర ఎవరైతే అడుగుతారు, ఎవరైతే మా వర్క్ మా లక్ష్మీపురం గ్రామానికి ఏం కావాలో ఏమైనా అవసరం ఉంటే డైరెక్ట్ పోయి మాట్లాడి తెలుసుకోవడానికి కూడా చదువుకున్న అమ్మాయి కాబట్టి తప్పకుండా నా వంతు భర్త కూడా నేను సహకరించి మన గ్రామాన్ని ఎట్లాంటి పెండింగ్ పనులు లేకుండా వెళ్ళి ప్రభుత్వం నుంచి వచ్చేటి కూడా తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇస్తే ఫ్యూచర్లో కూడా మేము ఎలాంటి పనులు చేస్తామో తప్పకుండా ఇక ముందు కూడా ప్రజలు చూస్తారు. మీకు చెప్పడమే కాకుండా తప్పకుండా మీ హామీలన్నీ నెరవేరుస్తామని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టి చెప్పుకుంటున్నాము. దయచేసి ఒకసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో మా బీఆర్ఎస్ పార్టీ వార్డు నెంబర్లను సర్పంచ్ గ్రామ మామనూరి శ్రవంతి గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించగలని మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని లక్ష్మీపురం గ్రామస్తులందరికీ మరొక్కసారి నమస్కరించి చేతుల్లో నుంచి నమస్కరిస్తూ తెలుపుకుంటున్నాం. గ్రీన్ స్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జి భాస్కర్ రెడ్డి ప్రముఖ క్యాన్సర్ వైద్యుని మాట్లాడుతూ గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాన్సర్ డాక్టర్ అందుబాటులో ఉంటాడని, ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. జనరల్ సర్జన్ బాలరాజు, డిఎంఓ డాక్టర్ సింధు, పిఆర్ఓ రవీందర్ రెడ్డి, డైరెక్టర్లు గోనె యువరాజు, వీరం నాగిరెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని చూసినటువంటి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రీన్ స్టార్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా అంకాలజీ డాక్టర్ భాస్కర్ రెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అదే అందరికీ నమస్కారం. ఈరోజు క్యాన్సర్ అనగానే అసలు ఒకప్పుడు ఎయిడ్స్ అంటే ఎట్లయితే భయపడేదో ఇప్పుడు అట్లా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, క్యాన్సర్ వస్తే మరణం తప్పించి జీవించలేవని ఒక అపోహతోటి మనందరం కూడా భయపడుతున్నాం. సో దాని మీద మన హాస్పిటల్లో మరి వరంగల్ నుంచి రెనోవా హాస్పిటల్ నుంచి ఆంకాలజిస్ట్ డాక్టర్ గారు అంటే ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించిన వైద్యమే చేస్తారు తను. అలాగే సర్జరీ సంబంధించినటువంటి మన నర్సంపేట మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి బాలరాజు గారు. మరి క్యాన్సర్ అనగానే శరీరం మొత్తంలో ఎక్కడెక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుందో కేవలము మన గోర్లకు జుట్టుకు తప్పించి బాడీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో ఏ పార్ట్కైనా రావచ్చు, స్కిన్కి రావచ్చు, కంటికి రావచ్చు, కిడ్నీకి రావచ్చు, లివర్కి రావచ్చు, దేనికైనా రావచ్చు. సో బ్లడ్ సర్క్యులేషన్ ఉన్న ప్రతి దానికి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందస్తుగా అలవాట్లు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఎంత అలవాట్లు మార్చుకున్నా కూడా ప్రతి ఆహారం కూడా కల్తీ అయిపోయింది కాబట్టి సమస్య మనకు ఎక్కువనే ఉన్నది. అయినప్పటికీ కూడా కొన్ని చిన్న అలవాట్లతోటి మనం సాధ్యమైనంత వరకు మనం దీన్ని ముందస్తుగా దీన్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది.
రెండోది ఏంటంటే చాలామంది డాక్టర్స్ టెస్టులు రాసినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ స్తోమత లేకపోవడం ఒకటైతే, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అవగాహన లేక ఇన్ని టెస్టులు అవసరమా అని చెప్పేసి చేయించుకోకపోవడం మూలంగా కూడా తొందరగా డయాగ్నోస్ కాలేకపోతున్నారు. సో ఎప్పుడైతే డాక్టర్ గారి సూచనల మేరకు కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ రెనోవా బన్ను క్యాన్సర్ హాస్పిటల్ అండి. అలాగే నేను కేఎంసి వైద్యశాలలో కూడా పనిచేస్తాను. ఓకేనా. సో నా పని వచ్చేసి మెయిన్గా క్యాన్సర్ వచ్చినటువంటి రోగులను చూడడం, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇవ్వడం, కీమోథెరపీ కానీ అడ్మినిస్టర్ చేయడం అని నా మెయిన్ పని అండి. ఓకేనా. సో ఈరోజు ఇక్కడికి నన్ను డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి సార్ గారు పిలిచారు. అండ్ ఎందుకోసం అని అంటే, క్యాన్సర్ అంటే చాలామందికి ఒక రకమైన అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే క్యాన్సర్ అంటే వస్తే ఇంకా చావు తప్ప ఇంకేం లేదు అనేది. ఓకేనా. సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చాలామంది సొసైటీలో కూడా దూరం పెట్టడం, వాళ్ళు తిన్న ఫుడ్ ప్లేట్లో తినకపోవడము, లేకపోతే వాళ్ళని కొంచెం సపరేట్గా రూమ్లో ఉంచడం, అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రీట్మెంట్స్ కూడా సరిగా వాళ్ళకి ఇప్పించకుండా వాళ్ళని కనీసం ముట్టుకోవడానికి కూడా నిరాకరించడం, ఇలాంటివన్నీ అపోహలు అనేవి చాలా వరకు ఉన్నాయండి. సో అలాంటి అపోహలన్నీ క్లియర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను ఈరోజు. సో మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్లో క్యాన్సర్ వస్తుందండి. ఓకేనా. మీ వెంట్రుక నుంచి మొదలు పెడితే మీ గోరు వరకు ఏ పార్ట్కైనా క్యాన్సర్ ఎప్పుడైనా రావచ్చు. ఎందుకు వస్తుంది ఈ క్యాన్సర్స్ అని అంటే, మన కాలంతో పాటు మన అలవాట్లు అనేవి మారుతున్నాయి. ఓకేనా. ఒకప్పుడు ఎట్లా ఉండేది, మనం జావా, రొట్టెలు ఇలాంటివి తినేవాళ్ళం. ఇప్పుడు ఏం తింటున్నాం మనం? తెల్ల అన్నం తింటున్నాం, మనం వైట్ రైస్ అనేది తింటున్నాం. మనం అది వైట్ రైస్ అంటే ఏంటి? రిఫైన్డ్ షుగర్స్. ఓకేనా. అవి చాలా పాలిష్ వేసి 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 సో దానిలో ఉన్న పోషక పదార్థాలన్నీ పోయిన తర్వాత ఆ ఉత్త పిప్పి ఉంటుంది చూసారా, ఆ పిప్పి మనం తింటున్నాం. సో దానివల్ల ఏమైపోతుంది, చాలా వరకు షుగర్స్ కానీ, బీపీలు కానీ, ఊబకాయం కానీ, ఇలాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటాం. సో ఇట్లాంటి రోగాల బారిన పడుతున్నాం కాబట్టి, అలాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఏంటంటే క్యాన్సర్ కూడా. ఓకేనా. ఇప్పుడు మనం బయటికి వెళ్తే ఏం తింటాం? ఫ్రైడ్ రైస్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీలో ఐటమ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, కేకులు, సమోసాలు, ఇవన్నీ కూడా ఆయిల్లో డీప్గా ఫ్రై చేస్తూ ఉంటారు. వాడు ఎప్పుడో పొద్దున పెడతాడు, సాయంత్రం వరకు వాడు చేస్తూనే ఉంటాడు. అవి వెళ్ళి మనం ఆకలి వేయడం వల్ల తీసుకొని తింటూ ఉంటాం. కానీ అవన్నీ అప్పటి వరకు మీ ఆకలి తీర్చగలవు కావచ్చు, కానీ లాంగ్ టర్మ్గా మీ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మీరు ముందు తెలుసుకోవాలి. ఓకేనా. సో అందుకోసం ఏం చేయాలి, మనం మంచి మంచి అలవాట్లని మన జీవన శైలిలో తీసుకురావాలన్నమాట. ఏంటవి? ఫిజికల్గా యాక్టివిటీ చేయాలి, ఎక్కువ నడవాలి. ఒకే చోట తినేసి ఒకే చోట కూర్చోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. దానివల్ల ఏమొస్తుంది? పెద్ద పేగు క్యాన్సర్లు, స్టమక్ క్యాన్సర్స్ లాంటి క్యాన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. అండ్ మీరు ఎప్పుడైతే నడవడం మొదలు పెడతారో దానివల్ల మీ బరువు కూడా కంట్రోల్లో ఉంటుంది. సో బరువు కంట్రోల్లో ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి? మనకి బరువు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఏంటి? ఆడవాళ్ళలో గర్భాశయ క్యాన్సర్స్, ఓకేనా, అండాశయంలో వచ్చే క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్. సో ఇట్లాంటి కామన్ క్యాన్సర్స్ అన్నీ కూడా మీ యొక్క బరువు ఉండాల్సిన దానికంటే అధికంగా ఉండడం వల్ల వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ మీరు ఎక్కువగా పని చేయాలి, ఒళ్ళు వంచి పని చేయాలి, చెమట వచ్చేలాగా పని చేయాలి. రెండవది ఏంటి? మీ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మూడేంటి? మీకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే, స్మోకింగ్ కానీ, ధూమపానం కానీ, లేకపోతే మద్యపానం కానీ, అలాంటి మందు తాగే అలవాటు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మీరు మానుకోవాలి. అర్థమవుతుందా? ఇంకొకటి, మీ డైట్, మీరు తినే ఫుడ్ లోపల ఈ బేకరీ ఐటమ్స్, ఇలాంటి రిఫైన్డ్ షుగర్స్ ఉండేటువంటి ఫుడ్స్, లేకపోతే డీప్గా ఫ్రై చేసిన ఫుడ్స్, నాన్ వెజ్, ఎక్కువ నాన్ వెజ్ మన తెలంగాణలో కామన్ అండి. ఏంటి కామన్? ఫంక్షన్స్ అయినా, చనిపోయినా, బర్త్డేలైనా, ఏదైనా కూడా నాన్ వెజ్ అనేది చాలా కామన్ ఉంటుంది. అందులో ఏంటి? మటన్ కానీ, చికెన్ కానీ, ఎద్దు మాంసం కూడా కొంతమంది తింటూ ఉంటారు. ఈ ఎద్దు మాంసం, మటన్ లాంటి రెడ్ మీట్, దాన్ని రెడ్ మీట్ అంటాం. చికెన్ లాంటి మీట్ని వైట్ మీట్ అంటాం మనం. ఓకేనా. ఆ రెడ్ మీట్ లాంటి మీట్ మీరు ఎక్కువగా తినడం వల్ల పెద్ద పేగు లోపల గడ్డలు అనేవి తయారై క్యాన్సర్కి దారితీస్తాయి. అర్థమవుతుందా?
సో మీరు నాన్ వెజ్ని కూడా మీరు తక్కువగా తినాలి. ఎప్పుడో ఒకసారి మంత్లీ 2 సార్లు తీసుకోవడం అనేది చేయాలి. కానీ అలా కాదు, మనం ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే ఈ ఫంక్షన్ నెక్స్ట్ ఇంకో ఫంక్షన్, అట్లా వారంలో 2-3 ఫంక్షన్లు ఉంటే ఫంక్షన్, అది కాక మళ్ళీ సండే రోజు ఇట్లా తెచ్చుకొని తింటూనే ఉంటాం. సో మన డైట్ మీద, మన ఫుడ్ మీద కంట్రోల్ అనేది లేకుండా పోతుందన్నమాట. సో దానివల్ల ఇలాంటి క్యాన్సర్ బారిన పడుతున్నాం. సో మనకి డైట్లో మెయిన్గా మీరు మార్పులు ఏం తెచ్చుకోవాలి, మీరు ఇంతకుముందు బ్రౌన్ రైస్ అని ఉండేది, అంటే దంపుడు బియ్యం అంటాం మనం, ఆ దంపుడు బియ్యాన్ని తినాలి. మీకు ఒకవేళ అన్నమే తినాలనిపిస్తుంది, మీరు సజ్జలు రాగులు ఇలాంటివి తెచ్చుకోలేము, వాటి ఖర్చు ఎక్కువ అవుతుంది, మేము పెట్టుకోలేము అనుకునే వాళ్ళైతే దంపుడు బియ్యం తినడం అనేది ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే దాంట్లో ప్రాసెస్ అనేది ఎక్కువ ఉండదు. సో దానివల్ల మీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, మీకు షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, మీకు ఇలాంటి క్యాన్సర్ లాంటి మహమ్మారి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. దట్ ఈజ్ వన్ థింగ్. రెండో థింగ్ ఏంటంటే పళ్ళ లోపల మనకు కావాల్సిన పోషకాలన్నీ పళ్ళల్లోనే ఉంటాయన్నమాట. ఆ పండ్లు తినాలి. కానీ మనం పండ్లు తినకుండా ఏం చేస్తాం, పండ్లు 80 రూపాయలు 100 రూపాయలు పెడితే 12 అరటి పండ్లు వస్తున్నాయి. అది మన ఆర్థిక స్థితిగతులకి మించి ఉండడం వల్ల పండ్లు తెచ్చుకోలేకపోతున్నారు చాలామంది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, పండ్లు తినలేకపోతున్నారు. సో తినలేకపోవడం వల్ల వాళ్ళకి పండ్ల తినకపోవడం వల్ల వచ్చే లోపాలు వస్తాయి. కొన్ని పోషకాలు అనేవి లోపం ఉంటాయి, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇలాంటి సూక్ష్మ పోషకాలు అంటాం. అలాంటివన్నీ మన శరీరానికి అందవు. దానివల్ల కూడా మనకి కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లైక్ థైరాయిడ్ క్యాన్సర్స్. సంగెం మండలంలోని కాపుల కనపర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ సదరం చంద్రమౌళి మరియు వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సంగెం మండలంలోని గవిచెర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ బాషిపాక సదయ్య మరియు వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సంగెం మండలంలోని రామచంద్రపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శ్రీ పులి రమేష్ మరియు వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. వరంగల్ పట్టణంలో డాక్టర్ సత్నాం సింగ్ అజ్నాలా, కామ్రేడ్ అనుభవదాస్ శాస్త్రిల అధ్యక్షతన 2 రోజుల సమావేశం గ్రాండ్ ఇన్లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామ్రేడ్ సత్నాం సింగ్ అజ్నాలా మాట్లాడారు. ఈ సమావేశంలో కామ్రేడ్స్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, హన్రెడ్డి హంసారెడ్డి, కుసుంబ బాబురావు, తూమాటి శివయ్య, కాటన్ నాగభూషణం, ఆజాద్ సింగ్, రమేష్ ఠాకూర్, కులదీప్ సింగ్, భూప్ నారాయణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇక వాళ్ళ అనుభవాలు పంచుకోవాలి కదా మనం. వాళ్ళ దగ్గర జరగనంత నిధి ऐसा मूवमेंट करना मूवमेंट को ये दिल बैठे ट्रांसलेशन इंट्रोड्यूस చేయండి ఇంట్రొడ్యూస్ చేయండి జస్ట్ మీరు పోతాను ਜਮਹੂਰੀ ਕਿਸਾਨ ਸਭਾ ਪੰਜਾਬ ਆਲ ਇੰਡੀਆ किसान फेडरेशन ਦੀ ਕੋਆਰਡੀਨੇਸ਼ਨ ਜॉइंट ਮੀਟਿੰਗ ਕੀਤੀ ਹੈ। ਕੱਲ ਸੇ ਸ਼ੁਰੂ हुआ। ਅੱਜ ਅਸੀਂ ਕੁਝ ਫੈਸਲੇ ਕੀਤੇ ਹੈ। ਉਹਦੇ 'ਚ ਸਭ ਤੋਂ ਵੱਡਾ ਫੈਸਲਾ ਇਹ ਕੀਤਾ ਕਿ ਇੰਡੀਆ ਲੈਵਲ ਤੇ ਇੱਕ ਫਾਰਮਿੰਗ ਪਾਲਿਸੀ ਬਣਨੀ ਚਾਹੀਦੀ, ਕਿਸਾਨ ਪਾਲਿਸੀ, ਜਿਹੜੀ ਕਿ ਅਜੇ ਨਹੀਂ ਬਣ ਪਾਈ। ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਅਸੀਂ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਵੀ ਹਰ ਸਟੇਟ ਜਿਹੜੀ ਆ ਉਹ ਆਪਣੀ ਜਿਹੜੀ ਆ ਉਹ ਐਗਰੀਕਲਚਰ ਪਾਲਿਸੀ ਬਣਾਵੇ।
ਸਾਡੇ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਐਗਰੀਕਲਚਰ ਪਾਲਿਸੀ ਬਣਾਈ ਹੈ ਸਰਕਾਰ ਨੇ, ਪਰ ਉਹ ਲਾਗੂ ਨਹੀਂ ਕਰ ਰਹੀ। ਅਸੀਂ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਕਿ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦੀਆਂ ਪਾਲਿਸੀਆਂ, ਉਹਦੇ ਵਿੱਚ ਪਾਲਿਸੀ ਤੇ ਅਸੀਂ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਕਿ ਪਾਲਿਸੀ ਕਿਸਾਨ ਪੱਖੀ ਹੋਣੀ ਚਾਹੀਏ, फार्मर पक्षी होनी चाहिए, एंटी कारपोरेट होनी चाहिए। ਹੁਣ तक जिन्नी पॉलिसी एग्रीकल्चर की चल रही है स्टेट्स में या इंडिया लेवल पे, वो सारी इन फेवर ऑफ कारपोरेट पक्षी जी है सारी पॉलिसी चल रही है। ये असी इसका डट के विरोध कर रहे हैं। अज भी असी फैसला किया कि लगातार असी इसका विरोध करांगे। असी ये भी फैसला किया कि जोड़ा एग्रीकल्चर पेजेंट कंट्री है हमारा, इत्थे अजे भी बहुत सारे लोग अबाउट 50% पीपल जोड़े एग्रीकल्चर पर डिपेंडेंट है। असी ये चाहते हैं कि उन्होंने होर अपलिफ्ट करने के लिए लैंड सीलिंग होनी चाहिए। लैंड सीलिंग हमारे जो बड़ी प्रीवियस लैंड सीलिंग थी 17.5 एकड़, वो अनफिट हो गई। साड़ी न्यू लैंड पॉलिसी चाहिए है, वो 7.5 एकड़ एक किसान रख सकता है। जो बैरन लैंड है उसमें 10 एकड़ की हो। ये करने के लिए हम इसको जल्दी नहीं सरकार मानेगी, हम इस पर स्ट्रगल कर रहे हैं। जैसे पंजाब ने किया वो लागू कराने भी करांगे। असी चाहते भी अजिहा करने के लिए बहुत लाखों एकड़ जमीन वो सरप्लस होगी। वो जमीन जी जो बेजमीने लोग हैं जिनके पास कुछ लैंड नहीं है या जो वेरी स्मॉल फार्म है उनको ये दी जाए। ये आने वाले समय साढ़े इकोनमी बढ़ सकती एरिया की, साढ़े देश जी भुख आ, गरीबी आ, बेरोजगारी आ, वो भी लोगों की ये दूर होगी। ये साडा बड़ा फैसला। इसी तरह असी चाहते हाँ भी साढ़े देर आर 400 रिवर 400 जोड़े बड़े बड़े दरिया हैं, उन्होंने दरियावां को चैनलाइज करके लाखों एकड़ जमीन उनके जो किनारे से सरप्लस होएगी, उसके में नेविगेशन भी चल सकती है और चीज़ें होंगी। यह करने के नाल जो हमारे इंडिया की टोटल एग्रीकल्चर लैंड है उसके हर खेत को पानी उपलब्ध होगा। ये बड़ी बड़ी बात है, मामूली बात नहीं है। इसके करने से हर घर को स्वच्छ पानी मिलेगा। ये असी चाहते हैं। ये होर बड़ा फायदा होगा। जिहड़े हड़ आउंदे जिस तरह कि पंजाब में आया, होर इंडिया में आया, हरियाणे में भी आया, वो हड़ नहीं आउणगे। ये भी साडी जिहड़ी बहुत ज़्यादा सेविंग होगी। सो इस करके मुद्दा असी उभारिया, ये उत्ते स्ट्रगल करांगे। दोनों संगठन दे रल के कोआर्डीनेशन कमेटी बना के असी ये साडा संयुक्त किसान मोर्चे ने भी तालमेल है। मैं वह NCC मैंबर है, नैशनल कोआर्डीनेशन कमेटी। सो असी कोशिश कर रहे हैं आने वाले समय ये साडी कोआर्डीनेशन होर वधे। ये जिहड़े बड़े बड़े सवाल है जिहड़े ये हल होण। असी चाहुंदे हैं भी जो किसान है जां దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం. దుగ్గొండి మండలంలోని కేశవపురం గ్రామం, లక్ష్మీపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యులు అభ్యర్థులుగా నిలబడిన వారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు గౌరవశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ యూత్ కన్వీనర్, మండల పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థి శ్రవణ్ గారి ఉంగరం గుర్తును మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రత్యేకంగా మీ అందరికీ చేస్తున్న నమస్కారాలు. వారితో పాటు మన గులాబీ కండవ కప్పుకొని వార్డు సభ్యులుగా నిలబడ్డటువంటి ప్రతి ఒక్కరిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి వార్డు మెంబర్లకు, సర్పంచ్కి సమానమైనటువంటి ఓట్లు తప్పకుండా మీరు ఇవ్వడంతో పాటు భారీ మెజార్టీని కూడా ఇచ్చి ఆపదలో ఉన్నటువంటి ఈ సమయంలో మీరు భరోసా ఇవ్వాలని చెప్పి మరొకసారి మీ అందరూ విజ్ఞప్తి. మంచి గ్రామం, రైతుల గ్రామం, ఎవరి పని వాళ్ళు చేస్తారు.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.